తెలుసు, మనం మొరపెట్టాలే కానీ నాయనా నా పరిస్థితి ఇలాగుంది, నా భర్త పరిస్థితి ఇలాగుంది, నా పిల్లల పరిస్థితి ఉంది, మనం చెప్పాలి దేవుని వాక్యం. మరి మత్తయి సువార్తలో రాస్తాడు ఏమనంటే, అడుగుడి. ఏమా బుజ్జమ్మ అడిగితే కదా, బుజ్జమ్మ ఏం కూర చేసుకున్నావు వేళ? ఏమీ లేదు మా ఇంట్లో కూర. మరి అలాంటప్పుడు ఇదంతా వేస్తావా అని అడిగితే కదా వేస్తా. అడగకుండా నా అంతలు నేనే కుమ్ములిపోయి ఎక్కడికి వెళ్ళి అడుగుతావులే అని. ఇప్పుడు ఎక్కడో మనకైతే ఇది వర్తిస్తుంది, కానీ దేవుడు ఏమంటున్నాడంటే నన్ను అడుగుడి. మనకు లాంటిది మనిషి కాదు, దేవుడే. మనుషులమైతే మనం ఇలాగ, కానీ దేవుడైతే ఏం చేస్తాడు, నన్ను అడగండి అన్నాడు. ఎక్కడుంది శ్యామలా కీర్తనలో? నన్ను అడుగుము, భూమిని దిగంతముల వరకు, ఇంకా కింద ఉంటది. ఎందుకు అలాగ అడగమని అంటున్నాడు అక్కడ కీర్తన గ్రంథం? నీవు నా కుమారుడివి, నేడు నేను నిన్ను. కుమారుడు అసలు మా ఇస్సాకుని గురించి మా పెద్దబాబు అండి స్కూల్ నుంచి రాగానే ఆ బట్టలు తీయడు, ఆ డ్రెస్ మార్చడు, అమ్మా అన్నం పెట్టాను అక్కడ నుంచి పెద్ద కాకేస్తాడు. నేను ఉండేనో తెలదాడికి, ఇంకా అవుతుందో లేదో తెలియదు, ముందు అన్నం పెట్టాను. అయ్యో పోయి ఉండరా, ఇప్పుడే కదా వచ్చాడు, ఆకలి అనమాట. అమ్మ అన్నం పెట్ట కోర్సు కడుగుతానండి. మరి అలాగే ఇంకొకరు ఎవరైనా వచ్చి నన్ను అలా అడగగలరు, అమ్మాయి అని అంటారు, కానీ కొడుకులాగా అడగలేదు. మనం దేవునికి కుమార్తెలుగా ఉండాలంటే మొదట మన హృదయమును కాసుకోవాలి, దేవుని శుద్ధి చేసుకోవాలి. నతనీయేలు బహుయోగ్యుడు దేవుని బిడ్డారు. నతనీయేలును చూడగానే ఏమన్నారంటే, నిజముగా ఇశ్రాయేలీలు ఉంటారు, నకిలీ ఇశ్రాయేలీలు ఉంటారండి దేవుని బిడ్డారు. మన దగ్గరకు వస్తారు, మనల్ని తిప్పడానికి చూస్తారు. దేవుల్లో పూర్తిగా ఇటు నడవనెవరు, వాక్యంలో ఉంది వారు వెళ్ళరు, వెళ్ళే వారిని వెళ్ళనివ్వరు. దేవుని బిడ్డారా, మన హృదయాన్ని పాడు చేసిన వాళ్ళు అనేకులు ఉంటారు. మనం దేవుళ్ళలో ఉంటే మీరు ఒక్కొక్కసారి ప్రార్థన చేసుకుంటేవా, నా హృదయం చెడు వైపు తిప్పుకున్నాయినా, నీవున్నావు కదా, అన్నీ చేసినోడు నీవే కదా,